కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం గాలి సహా 5గురికి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం గాలి జనార్దన్ రెడ్డితో సహా 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు తుది తీర్పుకు ముందు తాను ఇప్పటికే 4 ఏళ్ల జైలు జీవితం అనుభవించానని, తాన్ని బరకల్లోకి తీసుకుని శిక్ష తగ్గించాలని కోరారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. మీ నేరాలకు యావజ్జీవ శిక్షకు అర్హులని వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్ కేసులో 10 ఏళ్ల జైలు ఎందుకు విధించకూడదో చెప్పమంటూ ప్రశ్నించింది. అనంతరం 7 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. గతంలో ఇదే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిల్ కోసం ఏకంగా న్యాయమూర్తికి ముడుపులిచ్చారు. అప్పట్లోనే కూడా చంచల్గూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిల్ వచ్చేలా సమీప బంధువు మధ్యవర్తిత్వంతో న్యాయమూర్తికి 100 కోట్లు ముడుపులు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డీల్ మేరకు గాలి జనార్దన్ రెడ్డికి అప్పట్లో బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో అప్పటి న్యాయమూర్తి పట్టాభిరామారావు కూడా అరెస్ట్ అయ్యారు.